అంటే పార్లమెంట్ రిజల్ట్ తోటి బీఆర్ఎస్ వెంట ఎవరు లేరు అన్న ఒక నిర్ణయానికి రావడం కరెక్టేనా? 100% కరెక్ట్. ఎట్లయితుంది అంటే ఒక వాయిస్ ఉంటుంది, దేనికైనా ఒక వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఎంత ఇచ్చినా కూడా క్లిక్ అయితే లేదంటే వాళ్ళు స్పందిస్తలేరు అన్నట్టే కదా. జనం స్పందించాలి. లీడర్కు క్యాడర్ వస్తుంది, క్యాడర్తో జనం రావాలి కదా. జనంతో మూవ్మెంట్ అవుతుంది. ఇవాళ మొన్న 8 సీట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీకి పెద్ద క్యాడర్ లేదు, 8 సీట్లు గెలిచేంత క్యాడర్ లేదు. కానీ జనం వచ్చారు. నీకు మొత్తం డిపాజిట్లు పోయినాయి, అనేక దిక్కుల డిపాజిట్లు పోయినాయి, కానీ నీ క్యాడర్ ఉన్నది, ఓట్లు వేయలేదు జనం. అంటే జనం వేరు మనం వేరు అనేది తెలిసింది కదా. అందుకని నేను టీఆర్ఎస్ఎం పని అయిపోయిందని అంటాను. నేను అనటానికి నేను ఒక్కరిని అంటే అవుతుందా? ఆయన బక్కపలసని మనసు కావచ్చు. నేను పెద్ద చదువుకున్నోని కాదు, పెద్దగా లీడర్ని కాదు, ఇదివరకు నేను ఎమ్మెల్యేని కాలేదు, ఎంపీని కాలేదు. ఒక కేసీఆర్ ఎంబడి అనేక సంవత్సరాలు పనిచేయచ్చు, బీజేపీలో అనేక సంవత్సరాలు పనిచేయచ్చు, ప్రజాక్షేత్రంలో ఉండొచ్చు. అయితే నేను మాట్లాడిన దానికి జనం చూసి సరే అని అనుకుంటే చూస్తారు. లేకపోతే నువ్వు ఇంకోసారి నన్ను పిలువు, మీరు ఇంకోసారి పిలువరు. ఎందుకంటే ఆయన పిలిచినా ఎవడు చూస్తలేడని. ఒకవేళ నేను మాట్లాడేదే నిజమైతే, నేను మాట్లాడే మాటలల్లా నిజాయితీ ఉంటే, నేను జనం మెచ్చిన మాటే మాట్లాడితే ఖచ్చితంగా మీరు నన్ను పిలుస్తారు. అంతే. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా? ఏదైనా పార్టీ నిలబడాలంటే ఓట్లు సీట్లు, పార్టీ నిలబడాలంటే ఓట్లు సీట్లు. ఆ ఓట్లు సీట్లు ఉన్నా ఈ సీట్లలో గెలిచినోడు దబ్బున ఎవడో ఉల్టా పాల్టా సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఎన్నికలు ఉన్నాయి కదా, రేపు కార్పొరేటర్ ఉన్నాడు గెలుస్తాడు అనుకో. ఎమ్మెల్యే పోయినాక నేను ఎందుకు అని ఈయన కూడా పోతే గెలిచినోడు ఒక్కడో ఆరో పార్కో యానో ఒకటి జల్ల పిల్లలుగా దొరుకుతుంది. దొరికినోడు ఎవడన్నా జుట్టు వచ్చినోడు జుట్టు నిక్కగానే వీడు కూడా అందులోకే ఖచ్చితంగా పోతాడు. పోతే సహజం కదా, పోతారు కదా, పోడు సహజం కదా, కామన్. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలను చూస్తానా, ఇప్పుడు రేపు గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కూడా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తుంది, రాబోయే రోజులు మాత్రం బీజేపీకి మళ్ళా ఎమ్మెల్యేలు గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి స్థాయి ఇదంతా కనిపిస్తుందని అనిపించలేదు. కనిపిస్తుంది అని అంటున్నారా? కనిపిస్తుందని అనిపించలేదు. బీఆర్ఎస్ కు రేపు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి స్థాయి లీడరో అది కనిపిస్తుందని అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పదే చెప్తుంది ఏంటంటే, నేతలు పోయినా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. సరే, అప్పుడు కొంత మేము చేసిన తప్పులు ఉన్నాయి, దిద్దుకొని ముందుకెళ్తాము అనేసి అని చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఆ పని చేసిన కార్యకర్తకి ఇంపార్టెన్స్ పెరుగుతున్నప్పుడు ఇంకా బలంగా ముందుకెళ్తారు కదా. జనం తప్పు చేసిన అంటాను తప్ప మేం తప్పు చేసినాం అని ఎప్పుడన్నా అన్నదా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ మేము పొరపాటు చేసిన మాట నిజం, మేము ప్రజలను పట్టించుకోని మాట నిజం, మేము సంపాదన అనే పొరపాటు కూడా చేసినాం, మా అనేక పొరపాట్లు జరిగినాయి, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అని మాట్లాడినలా? ఎన్నడన్నా మాట్లాడినలా? జనం తప్పు చేసినాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మనం ఎంత తప్పు చేసినాం అని చెంపలేసుకుంటాను జనం అని మాట్లాడతాను తప్ప, అంటే చెంపలేసుకునే తీరుకు జనం పోయిందని మాట్లాడతాను తప్ప, మేము పొరపాటు చేసినాము, జనాన్ని మేము పట్టించుకోకుండానే దూరమైంది, లీడర్నో క్యాడర్నో మేము పట్టించుకోకుండానే దూరమైంది, ఆనాడు కష్టపడ్డ లీడర్ను మేము గుర్తించలేదు కాబట్టి మేము ఎంత పొరపాటు చేసుకున్నామా అని ఎన్నడన్నా మాట్లాడింది ఇప్పటి వరకు? వాళ్ళకి ఇంకా సోయెత్తది అనేటువంటి విశ్వాసంలోకి వాళ్ళని ఎట్లా తీసుకోవాలి? ఎట్లా తీసుకుంటారు జనం? అచ్చా, దేనికోసం తీసుకోవాలి, ఎందుకోసం తీసుకోవాలి? మీకు పెత్తనం ఇచ్చినందుగా? మీకు పెత్తనం కావాలనే కదా. మీ నాయనకు పెత్తనం కావాలి, లేకపోతే నీకు పెత్తనం కావాలి, నాయన కొడుకు పెత్తనం కావాలి, నాయన మరదల కొడుకు పెత్తనం కావాలి, లేకపోతే మేనాలుడికి పెత్తనం కావాలి. మీకు పెత్తనమే తప్ప జనం కోసం కాదు కదా. మీకోసమే ఈ జనం అంతా ఆలోచించి తప్పులై
చెంపలు కొట్టుకొని మీ దగ్గరికి వస్తుందని ఎట్లా భావిస్తాను? ఎందుకు వస్తుంది ఆ జనం ఇవాళ? ఎందుకంటే ఆల్టర్నేట్ కనిపిస్తుంది కదా. ఒక పక్క బీజేపీ, ఒక పక్క కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు కనిపిస్తానే కదా. అచ్చా, భారతదేశం మొత్తం కనిపిస్తానే కదా ఈ పార్టీలు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.